వైద్య రంగంలో ఆయనొక ఆణిముత్యం. 2.5 దశాబ్దాలుగా క్యాన్సర్పై పోరులో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. 25 ఏళ్ల క్రితం రాష్ట్రం కాని రాష్ట్రం కర్ణాటకలో సర్జికల్ ఆంకాలజీలో ఓనమాలు నేర్చుకున్న ఆయన వైద్య రంగంలో సాంకేతికంగా కాలక్రమేణా వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్పై పోరాటంలో రోబోటిక్ సర్జరీని పరిచయం చేసిన తొలి వైద్యుడు అనే ఖ్యాతి డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజుకి మాత్రమే సొంతమయ్యింది. తండ్రి డాక్టర్ బిఎస్ఎన్ రాజు చెంతనే బుడిబుడి అడుగులు వేస్తూ సాగిన చిరుప్రాయం గడిచింది. చివరకు తండ్రి అడుగుజాడల్లో వైద్యుడు కావాలి అనే కలలను 1987లో మెడిసిన్లో జాయిన్ అయి 1992లో పరిపూర్ణమైన వైద్యుడిగా తొలి అడుగు వేశారు. 1992-93లో పాండిచ్చేరి జిప్మర్లో ఇంటర్న్షిప్ చేసిన ఆయన 1994-96లో వైద్య విద్యను అభ్యసించిన కర్ణాటక మంగళూరు కేఎంసీలోనే జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశారు. ఆ మరుసటి సంవత్సరమే 1996-97లో బెంగళూరు సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీలో సీనియర్ రిజిస్ట్రార్గా వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. అక్కడ్నుంచి స్వరాష్ట్రం హైదరాబాదులో ప్రసిద్ధ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో 1997-2000 సంవత్సరాల మధ్యకాలంలో సర్జికల్ ఆంకాలజీలో సీనియర్ రిజిస్ట్రార్గా మెరుగైన పనితీరుతో సీనియర్ వైద్యుల ప్రశంసలను అందుకున్నారు. 2002లో యునైటెడ్ కింగ్డమ్లోని ప్రఖ్యాత గ్లౌస్గావ్లోని ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ FRCSతో అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న వైద్యుల్లో ఒకరిగా నిలిచారు. అంతటితో ఆయన ప్రయాణం ఆపలేదు. వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే దిశగా 2003లో న్యూయార్క్లో మెమోరియల్ స్లోన్ క్యాటరింగ్ క్యాన్సర్ సెంటర్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందారు. వైద్యంలో అనేక మెలకువలను ఆకళింపు చేసుకుని జన్మనిచ్చిన ప్రాంత ప్రజలకి ఎంతో కొంత తన వంతు సాయపడాలి అనే తండ్రిగారి స్ఫూర్తితో 2004లో కాకినాడలో సకల సౌకర్యాలతో తొలి క్యాన్సర్ ఆసుపత్రిని సూర్య గ్లోబల్ పేరుతో ఏర్పాటు చేసి తొలి అడుగు వేశారు. ఆ రోజు వేసిన అడుగులో అడుగు వేస్తూ అనతి కాలంలోనే క్యాన్సర్ వైద్యంతో సహా అన్ని విభాగాల వైద్యం కోసం 180 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కాకినాడ నగరానికి సమీపాన మాధవపట్నంలో శ్రీకారం చుట్టారు. గడచిన 2.5 దశాబ్దాలుగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 30,000 మందికి పైగా క్యాన్సర్ బాధితులకి శస్త్రచికిత్సలు చేసి తమ హస్తవాసితో పునర్జన్మను ప్రసాదించడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదొక అరుదైన రికార్డుగా చెప్పుకోక తప్పదు. పేదలు, మధ్యతరగతి వర్గాలకు అవకాశమున్నంత మేరకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే తండ్రి సంకల్పాన్ని పుణికిపుచ్చుకొని 25 ఏళ్ల వైద్య ప్రస్థానంలో అనేక మైలురాళ్లు దాటారంటే అతిశయోక్తి కాదు. ఈ దిశగా 2004లో తాను అమితంగా ఇష్టపడి ఎంచుకున్న క్యాన్సర్ వైద్యాన్ని అత్యంత ఆధునిక సాంకేతికతతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడకి పరిచయం చేసిన ఘనత డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజుకి మాత్రమే సొంతమయ్యింది. బ్రెస్ట్ క్యాన్సర్లో 5,000కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి అరుదైన రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు. మూత్రాశయ క్యాన్సర్, గైనకాలజికల్ క్యాన్సర్లలో బాధితులకి మెరుగైన వైద్యాన్ని, శస్త్రచికిత్సలను తనకున్న నైపుణ్యంతో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్యాంక్రియాటిక్ సర్జరీల్లో వైఫైల్స్ ప్రొసీజర్లో 500కు పైగే శస్త్రచికిత్సలు చేయడం అంటే మాటలు కాదు. ఇలా 25 ఏళ్లుగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకి క్యాన్సర్ వైద్యుడు అంటే డాక్టర్ వీర్రాజు పేరు టక్కున గుర్తుకొచ్చేలా వైద్య సేవలో మిన్నగా నిలిచారు. 2025వ సంవత్సరంలో మరో మైలురాయిని ఆయన అధిగమించారు. ఢిల్లీ గుర్గాంలో ప్రఖ్యాత SS ఇన్నోవేషన్ రోబోటిక్ సెంటర్ నుంచి రోబోటిక్ సర్జన్గా శిక్షణ పొందారు. వైద్య విజ్ఞానంలో అత్యంత ఆధునిక రోబోటిక్ సర్జన్గా
కాలానుగుణంగా తనకు తాను సాంకేతికతను ఔపోసన చేసుకున్న డాక్టర్ వీర్రాజు మరెవ్వరూ సాధించలేని మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. సుమారు 15 నెలల కాలంలో 120కి పైగా క్యాన్సర్, గైనకాలజికల్ క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ ప్రక్రియలు పూర్తి చేసిన మన గోదావరి జిల్లాలోనే తొలి డాక్టర్గా మరో ఘనత సాధించారు. క్యాన్సర్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక సవాళ్లను తన వైద్యంతో అధిగమించి బాధితులకి మనోధైర్యాన్ని, భరోసాను నింపుతూ వస్తోన్న ప్రముఖ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వీర్రాజు ఇప్పుడు మన కోనసీమ వాసులకి అందుబాటులోకి వస్తున్నారు. అత్యంత ఆధునిక వైద్య సాంకేతికతతో అమలాపురం బైపాస్లో అన్ని హంగులతో సూర్య గ్లోబల్ ఆసుపత్రిని ఆవిష్కరించారు డాక్టర్ వీర్రాజు. క్యాన్సర్ వైద్యంలో అనేక మైలురాళ్లను దాటి వచ్చిన డాక్టర్ వీర్రాజు గారు క్యాన్సర్లో అత్యంత కీలకమైన రేడియోథెరపీలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అందుబాటులో లేని హెల్సియాన్ వంటి ఆధునిక సాంకేతికతని మన ముందుకు తీసుకొచ్చారు. క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన డాక్టర్ వీర్రాజు రోబోటిక్ సర్జరీని గోదావరి జిల్లావాసులకి తొలి పరిచయం చేసి, మీకు భయం వద్దు, మేమండగా ఉన్నాము అంటూ బాధితులకి అభయమిస్తున్నారు. క్యాన్సర్ వైద్యంలో అత్యంత కీలకమైన రేడియోథెరపీలో ఖచ్చితత్వంతో కూడిన చికిత్సను అందించడమే లక్ష్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కోనసీమ సూర్య గ్లోబల్ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి హెల్సియాన్ రేడియేషన్ పరికరాన్ని పరిచయం చేస్తున్నారు డాక్టర్ వీర్రాజు. క్యాన్సర్ వైద్యంలో విప్లవాత్మకమైన చికిత్సా విధానాన్ని తీసుకొచ్చిన డాక్టర్ వీర్రాజు గారు గుండె జబ్బు బాధితులతో పాటు న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్ ఇలా అన్ని విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మన కోనసీమలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యాలతో క్యాథ్ ల్యాబ్ని కోనసీమ సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఇది కోనసీమ ప్రజలకే కాదు, ఇటు కాకినాడ, అటు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు ఖచ్చితత్వంతో కూడిన వైద్య భరోసా అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.